9.5 తెలంగాణను తన కనుసన్నల్లోనే ఉంచుకున్న కేసీఆర్కు ఇప్పుడు కుటుంబంలోని విభేదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. కొడుకు కూతురు మధ్య ఆధిపత్యం పోరు రోజురోజుకు ముదిరిపోతుండడంతో కేసీఆర్ ఏం చేస్తారా అని అందరూ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారట. అయితే కేసీఆర్ మాత్రం కొడుకు వైపే ఉన్నారని, ఇందుకు గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలే ఉదాహరణ అని చెప్తున్నారు. ఇందుకు కేసీఆర్ నిజంగానే కేటీఆర్ వెనుక ఉన్నారా? తన ముద్దుల కూతురును పక్కన పెట్టేసినట్లేనా? జస్ట్ వాచ్ ది స్టోరీ. ప్రతిపక్షం బీఆర్ఎస్ ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వంతో పోరాడుతున్న సమయంలోనే అధినేత కేసీఆర్ కుటుంబంలో విభేదాలు బయటపడ్డాయి. పార్టీలో ఆధిపత్యం కోసం కేసీఆర్, కవిత మధ్య నెలకొన్న పోరు ఇప్పుడు చర్చకు ఎక్కడం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి కేసీఆర్ తో వెన్నంటి నడిచిన కల్వకుంట్ల కవితే తెలంగాణ జాగృతి పేరుతో రాష్ట్రంలోనే కాకుండా విదేశీ గడ్డపై కూడా తెలంగాణ నినాదాన్ని గట్టిగా వినిపించింది. అయితే బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కవిత ప్రాధాన్యత క్రమంగా తగ్గిపోయి కేటీఆర్ ఆధిపత్యం పెరిగింది. తన రాజకీయ వారసుడిగా మొదటి నుంచి కేటీఆర్ నే కేసీఆర్ ప్రోత్సహిస్తూ వచ్చారు. అయితే అధికారంలో ఉన్నన్ని రోజులు కుటుంబంలో ఉన్న విభేదాలు బయటకు రాలేదు. ఎవరికి వారే వర్గాలను తయారు చేసుకుని గుట్టు చప్పుడు కాకుండా పార్టీలో ఆధిపత్యం కోసం ప్రయత్నించినట్లు టాక్ ఉంది. కానీ ఎప్పుడైతే బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయి ప్రతిపక్ష పార్టీగా మారిందో అప్పటి నుంచి కేసీఆర్ కుటుంబంలో లుకలుకలు మొదలయ్యాయి. ముద్దుల కూతురు కల్వకుంట్ల కవిత లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొని తీహారు జైలుకు వెళ్లినప్పటి నుంచి ఇంట్లో విభేదాలు మొదలైనట్లు తెలుస్తోంది. కవిత బయటకు వచ్చిన తర్వాత సొంత పార్టీపైనే విమర్శలు మొదలు పెట్టారు. అప్పుడప్పుడు కాంగ్రెస్ కు అనుకూలంగా మాట్లాడుతూ గతంలో కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలను కూడా తప్పుబడుతూ వచ్చారు. పార్టీలో పట్టు కోసం కేటీఆర్, కవితల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతున్నా కేసీఆర్ మౌనంగానే ఉన్నారు. అయితే కేసీఆర్ ది కేవలం వ్యూహాత్మక మౌనమని, తెర వెనుక ఆయన కేటీఆర్ నే సపోర్టు చేస్తున్నారనే చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ పగ్గాలు త్వరలోనే కేటీఆర్ కు అప్పగిస్తారనే టాక్ కూడా ఉంది. ప్రస్తుతం తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. గతంలో కేటీఆర్ పేరును కూడా తలవని రేవంత్ రెడ్డి ఇప్పుడు మాత్రం కేటీఆర్ లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారు. కేటీఆర్ కూడా ఇదే కోరుకుంటున్నారని పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతోంది. పార్టీ మీద కేటీఆర్ పూర్తి పట్టు సాధించేలా కేసీఆర్ ఇలా ప్లాన్ చేశారని అంటున్నారు. ఎన్నికల్లో ఓడిపోయిన దగ్గర నుంచి కేసీఆర్ కేవలం 1-2 సార్లు మాత్రమే బయటకు వచ్చారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు తప్ప ఆ తర్వాత బయటకు రాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై కూడా కేసీఆర్ స్పందించడం లేదు. ఈ బాధ్యతను అంతా కేటీఆర్ భుజాన వేశారని, కీలక రాజకీయ అంశాలపై కూడా కేటీఆర్ స్పందించేలా కేసీఆర్ ప్లాన్ చేశారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏపీ, తెలంగాణ మధ్య రాజుకున్న బనకచెర్ల ప్రాజెక్టు వివాదంపై కూడా కేసీఆర్ మాట్లాడలేదు. నీటి ప్రాజెక్టులపై ఎంతో పరిజ్ఞానం ఉన్నా దానిపై స్పందించే బాధ్యతను కేటీఆర్ కి అప్పగించారు. ఈ విషయంలో కేటీఆర్ కూడా తండ్రి అంచనాలకు తగ్గట్టుగానే స్పందించడంతో కాంగ్రెస్ ప్రభుత్వం డిఫెన్స్ లో పడింది. బనకచెర్ల డ్రామాను రక్తి కట్టించడంతో కేటీఆర్ ఏమాత్రం తీసిపోలేదని టాక్ వినిపిస్తోంది. కేటీఆర్ దాడిలో కాంగ్రెస్ కూడా ఆత్మరక్షణలో పడింది. ఇదంతా కేసీఆర్ వ్యూహమే అన్న చర్చ జరుగుతోంది. ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిన దగ్గర నుంచి కేసీఆర్ ఎక్కువగా మౌనాన్ని పాటిస్తున్నారు. ఉద్యమ సమయంలో మాట్లాడినట్టు ఇప్పుడు మాట్లాడుతూ కనిపించడం లేదు. ముఖ్యమంత్రి అయ్యాక తరచుగా మీడియాతో మాట్లాడిన కేసీఆర్ ఇప్పుడు ఎక్కువగా తన కొడుకు కేటీఆర్ తోనే మాట్లాడిస్తున్నారు.
ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుండటంతో పార్టీలో కూడా కవితను చాలా మంది పక్కన పెట్టేశారు. ఈ విషయాన్ని ముందుగా గ్రహించిన కవిత తన రాజకీయ భవిష్యత్తు కోసం వ్యూహం సిద్ధం చేసుకున్నట్లు తెలిసింది. స్వయంగా సొంత పార్టీ పైన విమర్శలు చేస్తున్నారు. ఇటీవలే తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ లో కేటీఆర్ వర్గం అస్సలు ఖండించనే లేదు. దీనిపై కేసీఆర్ కూడా నోరు మెదపలేదు. దీంతో కవిత పూర్తిగా ఒంటరి అయ్యిందని, బీఆర్ఎస్ లో ఆమెకు చోటు ఉండదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కేసీఆర్ అండదండలు పూర్తిగా కేటీఆర్కే ఉన్నట్లు అర్థమవుతోందని, అందుకే బీఆర్ఎస్ శ్రేణులు కూడా కవితను దూరం పెట్టారనే టాక్ వినిపిస్తోంది. అయితే కవిత తీరును గమనిస్తున్న కేసీఆర్ అస్సలు స్పందించడం లేదు. దీంతో కవిత విషయంలో కేసీఆర్ మనసులో ఏముందనే ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది. కేసీఆర్ ఎలాగూ కేటీఆర్ నే తన రాజకీయ వారసుడిగా ప్రకటిస్తారు. కానీ కవితను పార్టీలో అయినా కొనసాగిస్తారా, లేదంటే తన దారిన తాను వెళ్లనిస్తారా అనే టాక్ నడుస్తోంది. ఏదేమైనా కేసీఆర్ కుటుంబంలో ఆధిపత్య పోరు ఒక కొలిక్కి రావాలంటే అధినేత నోరు విప్పాల్సి ఉంటుంది. మరి కేసీఆర్ దీనిపై ఎప్పుడు క్లారిటీ ఇస్తారో వేచి చూడాలి.